మీకున్న హెల్త్ ప్రాబ్లమ్స్ డిసీజెస్ వల్ల కాదు. మీ ప్లేట్‌లో ఏదైతే న్యూట్రిషన్ మిస్ అవుతుందో దానివల్ల. ఈ న్యూట్రిషన్ డెఫిషియన్సీ వల్ల మనకు చాలా డిసీజెస్ లైక్ హైపర్‌టెన్షన్, డయాబెటిస్, థైరాయిడ్ అండ్ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ కూడా వస్తున్నాయి. అన్ని ఏజ్ గ్రూప్స్‌లో వస్తున్నాయి. సో, న్యూట్రిషన్‌కి అంత వాల్యూ ఉంటుందా? మనం ఈరోజు అడిగి తెలుసుకుందాం డాక్టర్ రాజలక్ష్మి గారిని. సీనియర్ న్యూట్రిషనిస్ట్ ఎట్ లవ్ ఎల్డర్ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్. సో, మీరిప్పుడు చూస్తుంటే యంగ్ అడల్ట్స్ ఏజ్ ఫ్రమ్ 18-30 ఇయర్స్ they are skipping meals and they are relying on the coffee. Will this affect their gut? సి ఇప్పుడు మీకు మీ గట్కి కావాల్సింది ఏంటి? Nutritional food. న్యూట్రిషన్ కావాలి, లేదంటే మీకు ఆకలి అవుతుంది అనుకుందాం. Mm. దెర్ ఈస్ సంథింగ్ విచ్ ఇస్ రిక్వైర్డ్ ఇన్ టు యువర్ గట్, దట్ ఈస్ ఫుడ్, బ్యాలెన్స్డ్ ఫుడ్. కానీ డైటింగ్ అనేసి చాలా మంది కాఫీ, బ్లాక్ కాఫీ, లేదంటే డ్రింక్స్, డైట్ కోక్ అనేసి ఇది బ్రెయిన్ కి ఒక లై చేస్తుంది, అబద్ధం మాట్లాడుతుంది. అదేంటి అని అంటే మీ బాడీలోకి షుగర్ వస్తుంది అనేసి. బ్రెయిన్ సర్చ్ లో ఉంటుంది, డోపమైన్ రిలీజ్ చేద్దాము, రిలాక్స్ గా అవుదాం అనేసి. కానీ అన్ఫార్చునేట్లీ ఆ సర్చింగ్ లోపల యాంగ్జైటీ, కోపము, ఇరిటేషన్ వచ్చేస్తుంది. సో డ్రింక్స్ ని, కాఫీని ఎక్కువ ఎంకరేజ్ చేయడం అయితే మంచిది కాదు. ఎస్, వెన్ యూఆర్ ఫీలింగ్ హెడేక్ ఆర్ వెన్ యూఆర్ ఫీలింగ్ లైక్ ఎస్ ఐ వాంట్ టు హ్యావ్ సంథింగ్ స్మాల్ బ్రేక్ టు మై సెల్ఫ్, అప్పుడు అలాంటప్పుడు కాఫీ తీసుకోవచ్చు. బట్ మోస్ట్లీ షుగర్ అవాయిడ్ చేసుకోవడం బెటర్. అండ్ మిల్క్ అయితే అసలు ఇంకా ఇట్ షుడ్ నాట్ బి మచ్ యూజ్డ్ ఇన్ కాఫీ అండ్ చాయ్. Okay, but when you see the South Indians, mostly these 5 states, కాఫీలో షుగర్ అండ్ మిల్క్ లేకపోతే అది కాఫీ అవ్వదు, టీ అవ్వదు. సో హౌ కెన్ వి మేనేజ్ హ్యావింగ్ కాఫీ బట్ విత్ మిల్క్? బాదం మిల్క్ వాడుకోవచ్చు. వి కెన్ హీట్ ఇట్. ఎస్, ఓకే. బాదం మిల్క్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ ఫర్ యూ. ఈవెన్ చాలా మంది సెలబ్రిటీస్ కూడా వాడతారు. అదేదో సెలబ్రిటీస్ వాడతారు అనేసి అది పెద్ద హార్డ్ థింగ్ కాదు. ఒక 5-6 బాదమ్స్ మంచిగా మిక్సీ పట్టేసి దాన్ని వడబోసేసుకుంటే అయిపోయింది. బట్ ఇట్స్ టైం టేకింగ్ ప్రాసెస్. మళ్ళీ క్రీమ్ అని దొరుకుతుంది ఒకటి, మీకు ఐడియా ఉండొచ్చు. ఆ క్రీమ్ ని కూడా కాఫీలో యాడ్ చేసుకోవచ్చు. 1 స్పూన్ క్రీమ్ ఇంటూ యువర్ కాఫీ, 100% అది మిల్క్ టేస్ట్ లోకే వస్తుంది అండ్ ఇట్ విల్ బి గుడ్. మోస్ట్ ఆఫ్ ద యంగ్ పీపుల్లో లైఫ్ స్టైల్ డిజార్డర్స్ చూస్తున్నాం. హౌ కెన్ యూ సే దట్ దీస్ న్యూట్రిషన్ ఎఫెక్టింగ్ దీస్ లైఫ్ స్టైల్? మేజర్లీ ఇప్పుడు అందరికి they have multitasking, they have different works and they want to prove themselves in this running race. Maybe sometimes they skip their meal and maybe sometimes they are not interested to mostly worry on their meal plate or mostly worry on their body. So lifestyle disorder antene you are not into order of your life. That is first early hours you should try to make yourself very cool. అంటే లేగంగానే ఫస్ట్ జంప్ అయిపోయి మొబైల్ ఫోన్లో స్టేటస్లో చూసేసి, లేదంటే ఇన్స్టాగ్రామ్లో చూసేసి మెసేజెస్ ఏమొచ్చాయి డైరెక్ట్లీ మీరు మీ ఐ మీద ఎఫెక్ట్ చేస్తున్నారు. మీ రెటీనా ఎఫెక్ట్ అవుతుంది, ప్లస్ మీ బ్రెయిన్ స్లీప్ మోడ్లో ఉంటుంది పడుకున్నాక. ఓకే, సో లేపేటప్పుడు మనం ఎలా లేపాలి? మనిషినైనా ఎవరినైనా సరే లేపితే స్లోగా లేపాలి. మనం ఏం చేస్తాం, తీయంగానే మొబైల్ చూసుకుంటా ఉంటాం. సో హియర్ యాంగ్జైటీ స్టార్ట్ అయిపోయింది. సో దాని తర్వాత వాక్ అయితే మోస్ట్లీ చేయరు, బెడ్ కాఫీ అనేసి, టీ అనేసి, లేదు అంటే కొంచెం స్టైల్ అంటే ఇంకా కొంచెం డ్రింక్స్ అనేసి తాగేస్తారు. సో అక్కడ షుగర్ స్పైక్ అయిపోయింది. సో మీకు ఇన్ఫ్లమేషన్ ఇమీడియట్లీ ఎఫెక్ట్ అయిపోతూ ఉంటుంది. ప్లస్ మీరు ఇప్పుడు బ్రేక్ఫాస్ట్, లంచ్, బ్రేక్ఫాస్ట్ ఇప్పుడు వద్దులే నేను కొంచెం డైట్ చేస్తాను అనేసి అనుకొని బ్రేక్ఫాస్ట్ చేయరు. ఆ బ్రేక్ఫాస్ట్ చేయనప్పుడు ఏమైపోతుందంటే యువర్ స్టమక్ ఈస్ కంప్లీట్లీ ఎంప్టీ అండ్ ఇట్ క్రేవ్స్ ఫర్ సంథింగ్ విచ్ ఇస్ గుడ్ అండ్ హెల్దీ. సో అలాంటప్పుడు మీరు ఏం చేయాలి? మంచి ఫుడ్ అంటే మీల్ తీసుకోవాలి. ఆ మీల్ ఏంటి అని అంటే కొంచెం అన్నం, కూరగాయలు, ఒక 2 బౌల్స్ ఆఫ్ వెజిటేబుల్, ఓకే, కొంచెం ప్రోటీన్, అవి శనగలైనా కావచ్చు, వెజిటేరియన్స్ అయితే, నాన్ వెజిటేరియన్స్ అయితే బాయిల్డ్ చికెన్, అవి తీసుకుంటా, సాలెడ్ కొంచెం, దాంతోపాటు ఒక 2-3 డ్రై ఫ్రూట్స్ పాకెట్లో కూడా పెట్టుకొని తింటే ఇట్ ఈస్ ద బ్యాలెన్స్ మీల్. బట్ వాట్ డూ వీ డూ? మనం ఏం చేస్తామంటే ఏ మ్యాగీయో, ఏ నూడిల్సో, పాస్తానో తినేస్తాం. దాంట్లో 90% మైదా ఉంటుంది. సో ఎక్కడి నుంచి ప్రోటీన్, వైటమిన్స్, న్యూట్రిషన్స్ మన బాడీకి రాలేదు. దాని తర్వాత ఈవినింగ్, ఆఫ్టర్నూన్ వెళ్ళామంటే ఆఫ్టర్నూన్ కూడా సేమ్ టు సేమ్ బిర్యానీ అని అంటారు. బిర్యానీలో కూడా ఎస్, బిర్యానీలో తినవచ్చు, బట్ అది దాంట్లో ప్యూర్ ఘీ యూజ్ చేశారా, ఆయిల్ పర్ఫెక్ట్గా ఉందా, అసలు దానికి హైజీన్గా చేశారా లేదా, అవన్నీ సెకండరీ టు అస్. వీ వాంట్ టు హ్యావ్ ఇట్, టేస్ట్, దాంతోపాటు ఒక థమ్స్అప్. అది లేకపోతే తినం. సో అప్పుడు ఏమైపోతుందంటే డైరెక్ట్ ఇన్ఫ్లమేషన్, న్యూట్రిషన్ అబ్జర్ప్షన్
జీరో అయిపోతుంది. అండ్ నైట్ టైం 11, 12, 1, 2కి తినడం అన్నది చాలా గ్రేట్. అది 4 AM బిర్యానీస్. సో 4 AM బిర్యానీస్, 4 AM ఇడ్లీస్ ఇలాంటివన్నీ తింటా ఉంటే ఎలా అయినా మీకు 100% హెల్త్ ఇష్యూస్ వస్తాయి. హెల్త్ ఇష్యూస్ వస్తాయి అన్నది, హెల్త్ ఇష్యూ అన్నది బాడీలో 6 months నుంచి గ్రో అవుతుంది. ఈవెన్ డయాబెటీస్ అయినా సరే, ఈవెన్ కిడ్నీ ఇష్యూస్ అయినా సరే, ఈవెన్ మీకు బ్లడ్ ప్యూరిఫైడ్ కాకపోయినా, లేకపోతే మీ లివర్ ప్రాబ్లం ఉన్నా కూడా 6 months నుంచి అది హింట్ ఇస్తూ ఉంటుంది. సడన్ హెడేక్ అనేసి, బీపీ లో అవ్వడం అనేసి, లేదంటే యాంగ్జైటీ ఉండడం, చాలా త్వరగా కోపం రావడం, నిద్ర రాకపోవడం, లేదంటే నిద్ర డిస్టర్బ్డ్గా ఉండడం ఈజ్ ఎ హింట్ దట్ యువర్ బాడీ ఈజ్ ప్రాబ్లమ్స్ నీకున్నాయా? సో దీస్ ఆర్ ద ప్రాబ్లమ్స్ హింట్ దట్ ఈస్ గివింగ్. సో మీరు చేయగలిగేది ఇప్పుడు మీరు ఒకవేళ తప్పనిసరి అని అన్నారు కదా, కొన్నిసార్లు యూ హ్యావ్ నో ఆప్షన్స్. సో ఫుడ్ని కాన్షియస్లీ తినండి. అప్పుడు కాన్షియస్లీ అంటే ఫుడ్ని మంచిగా చూసి హ్యాపీ మూడ్లో దాన్ని మంచిగా చ్యూ చేసి లిక్విడ్ ఫామ్లో అయిపోయాక దాన్ని మింగాలి. అండ్ అది తినేటప్పుడు కూడా మీరు ఫుడ్ చూస్తూ తినాలి, కానీ అటు ఇటు చూసుకుంటా తినడం. మోస్ట్లీ నేను సజెస్ట్ చేసేది ఈ 5 వేళ్లతో తినండి. సో ఇండైరెక్ట్లీ ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ టు యువర్ గట్. అండ్ ఫుడ్ తిన్నాక కూడా 100% ట్రై చేయండి. అట్లీస్ట్ 20 to 10 minutes వాక్. మీరు వర్క్ ప్లేస్లో ఉన్నారు, సో మీ 2 లెగ్స్ని పైన కింద అనేసి జస్ట్ టోస్ని ఇలా పైకి కిందికి చేసుకుంటా ఉంటే ఒక 30 times 35 times చేసుకుంటే కార్పొరేట్ వాళ్ళకైతే ఇట్ విల్ బి హెల్ప్ఫుల్. ఎందుకు అని అంటే వాళ్ళకి డైజెషన్ ఈజీగా ఉంటుంది, ఇంకా బాల్ కూడా మూమెంట్ బాగుంటుంది. ఓకే, రీసెంట్ టైమ్స్లో ఇన్ఫ్లమేషన్ ఈజ్ ఎఫెక్టింగ్ ద వెయిట్ మేనేజ్మెంట్ అని వింటున్నాం. వాట్ ఈస్ ద యాక్చువల్ ఇన్ఫ్లమేషన్ అండ్ హౌ ఇట్ ఈస్ రిలేటెడ్ టు వెయిట్ గెయిన్? మనం ఫస్ట్ నేను ఇంతకు ముందు చెప్పినాను కదా, మార్నింగ్ స్టార్ట్ అయ్యేది విత్ యాంగ్జైటీ అండ్ ఇన్ఫ్లమేషన్. ఫస్ట్ మార్నింగ్ డ్రింక్ అన్నది అస్సలు షుగర్ ఉండకూడదు. ఓకే, సో ఇట్ డైరెక్ట్లీ స్పైక్స్ యువర్ ఇన్ఫ్లమేషన్. ఇన్ఫ్లమేషన్ అంటే ఎక్కువ షుగర్ క్రేవింగ్స్ అన్నట్టు. షుగర్ క్రేవింగ్స్ ఎప్పుడు అవుతాయి అని అంటే మన ఇన్సులిన్ అన్నది స్పైక్ అవుతుంది. మన బాడీలో ఎప్పుడైతే మనం ఫుడ్ తింటామో ఆ ఫుడ్ అంతా గ్లూకోజ్ కిందికి కన్వర్ట్ అవుతూ ఉంటుంది. అది గ్లూకోజ్ షుగర్ బాడీ లోపల, ఆ షుగర్ కంప్లీట్ బాడీ లోపల ఆర్గన్స్ లోపల ఫిల్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ రూమ్లో మనం 2 ఉన్నాం, ఇంకో 4 వస్తారు. ఓకే, అంటే షుగర్ ఎగ్జాంపుల్. ఇంకో 10 మంది వస్తారు, రూమ్ ప్యాక్ అయిపోతుంది, డోర్ దగ్గర కూడా ప్లేస్ ఉండదు. అప్పుడు ఆ ఇన్సులిన్ ఏమైపోతుందంటే షుగర్ని ఇంకా అబ్జర్వ్ చేయలేకపోతుంది, ఇంకా ప్లేస్ లేదు అని అంటారు. అది బాడీ లోపల అంతా తిరుగుతూ ఉంటుంది ఆ షుగర్. ఓకే, సో అప్పుడే హ్యూమన్కి షుగర్ అన్నది చాలా హైగా స్పైక్ అయిపోయి ఇంకా కావాలి అన్న ఫీలింగ్. ఎందుకంటే అది రిలాక్సేషన్ ఇస్తుంది, హ్యాపీనెస్ ఇస్తుంది. అది ఇంకా తింటా ఉంటే అది స్పైక్ అయిపోతూ ఉంటుంది, షుగర్ స్పైక్ అయిపోతూ ఉంటుంది. కెన్ యూ గివ్ సమ్ ఎగ్జాంపుల్స్ ఫర్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీ? యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉన్న ఫుడ్స్ ఏంటి అని అంటే ఇట్స్ వెరీ కామన్ అండ్ వెరీ జనరల్, విల్ బి అవైలబుల్ ఎనీవేర్ ఇన్ అవర్ ఫ్యామిలీస్ ఆల్సో. సో ఇన్ఫ్లమేషన్ అన్నది ఫస్ట్ ఆఫ్ ఆల్ వెన్ యూ టేక్ సమ్ స్వీట్, రైట్? సో దానికి యాంటీ ఇన్ఫ్లమేటరీ అంటే మీకు ఎప్పుడైనా సరే చాలా ఆకలి అవుతుంది అనిపిస్తుంది, లేదంటే స్వీట్ క్రేవింగ్స్ అవుతున్నాయి అంటే ఒక ఫుల్ గ్లాస్ ఆఫ్ వాటర్, లేదు అంటే మజ్జిగ, ఫుల్ గ్లాస్ ఆఫ్ మజ్జిగ వితౌట్ సాల్ట్, విత్ లిటిల్ సాల్ట్ ఇస్ ఓకే. ఎప్పుడైనా మజ్జిగ తాగేటప్పుడు దాంట్లో కొంచెం కొత్తిమీర కలపాలి. ఎందుకు అని అంటే ప్రోటీన్ అబ్జర్వేషన్ అండ్ మజ్జిగను కూడా మంచిగా బాడీలో డైజెస్ట్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ యాంటీ ఇన్ఫ్లమేషన్ అని అంటే మనం మోస్ట్లీ విల్ గో విత్ మేథి, మెంతులు అండ్ మన మెంతాకు అంటాం కదా, పప్పుల్లో కూరల్లో యాడ్ చేయడం, కరివేపాకు, ఇలాంటి గ్రీన్ లీవ్స్ అండ్ గ్రీన్ వెజిటేబుల్స్. These are the anti-inflammatory properties. Anti-inflammatory diet. Will it really works? Yeah, it works, but again I'm telling you, a diet aina sare, a meal plate aina sare, when you're not enjoying it and when you're not breathing it, you're not taking it with a conscious mind, and తినేటప్పుడు కూడా you're not you're feeling like I'm in hurry. ఎంత మంచి ఫుడ్ అయినా సరే I'm in hurry, I want to finish it as soon as possible అని అంటే it will definitely spike your sugar levels. Can you give me an example of timings? Which time is good for breakfast, lunch, dinner? Planning for weight loss. You gained weight because your habit of eating is not correct. Right? Yes. And to lose weight, again you have to change, that is your habit of eating food. So మీరు చేసేది ఏదైనా సరే మీరు ఎలా చేస్తున్నారు అనేది ఒక పేపర్ మీద రాసేసుకోండి. What you are doing actually generally. And what was our ancestors or our grandparents usually do.
వాళ్ళు మార్నింగ్ లేసేవాళ్ళు, లేవంగానే వాకింగ్ చేసేవాళ్ళు, కొంచెం వాష్రూమ్ కనేసి దానికనేసి, రైట్. అండ్ దాని తర్వాత వేప కొమ్మతోని బ్రష్ చేసేవాళ్ళు, యాంటీ ఇన్ఫ్లమేటరీ, రైట్. అండ్ దెన్ ఆ బ్రష్ అయిపోయాక దే యూస్ టు హ్యావ్ సమ్ వాటర్. ఆ గంజి తర్వాత, గంజి అన్నం, ఎస్, ఇట్ వాస్ ఫర్మెంటెడ్, విచ్ ఇస్ ప్రీబయోటిక్ టు ద పీపుల్, రైట్. అది అయిపోయాక ఆ గంజన్నం తిన్న తర్వాత వాళ్ళు పనికి వెళ్ళిపోయారు, వేర్ దే యూస్ టు సిట్ ఇన్ మలాసన అండ్ డూ లాట్ ఆఫ్ వర్క్. సో ఇవన్నీ వాళ్ళ నేచర్లో ఉండింది, బట్ వీ కెనాట్ డూ దట్ మచ్. కానీ మనం చేయగలిగేది ఏంటంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ 11 లోపల క్లోజ్ చేసేయాలి. అండ్ ఇట్ షుడ్ బి అ కంప్లీట్ మీల్ ప్లేట్, యాజ్ ఐ ఎక్స్ప్లెయిన్డ్ ఎర్లియర్. దట్ ఈస్ దాంట్లో కార్బ్స్ ఉండాలి 30% ఆర్ 25%, దాంట్లో ప్రోటీన్ ఉండాలి ఒక 40%, వైటమిన్స్ ఉండాలి, లైక్ మన పాలు అనేది, పెరుగు అనేసి, లేదంటే డ్రై ఫ్రూట్స్ అనేసి, గ్రీన్ లీవ్స్ ఉండాలి, ఫైబర్ ఉండాలి. ఈ కంప్లీట్ ప్లేట్ని వాళ్ళు మంచిగా హ్యాపీ మూడ్లో అండ్ మంచిగా చ్యూ చేసి మింగల్లండి. సో అది ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ దే కెన్ డూ. దాని తర్వాత డే అంతలో మంచిగా హైడ్రేటెడ్ ఉండడానికి ట్రై చేయాలి. అండ్ ఇఫ్ పాసిబుల్ 11 o'clock అలాగా ఫ్రూట్స్ తీసుకోవచ్చు, మంచి ఫ్రూట్స్. ఫ్రూట్స్ అంటే ఏ ఫ్రూట్ అయితే సీజనల్లీ మనకి దొరుకుతుందో ఆ ఫ్రూట్. ఇప్పుడు ఇండియాలో ఉండేసి నేను అవకాడో తింటాను, లేదంటే నేను బ్రోకలీ తింటాను అంటే, యా యూ కెన్ ఈట్, బట్ వన్స్ ఇన్ వైల్. కానీ ఇప్పుడు మనకి న్యాచురల్, ఇప్పుడు సమ్మర్ సీజన్, వాట్ డు వి గెట్? మ్యాంగోస్, పనస పండ్లు, అవి తిన. సో అది అయిపోయాక ఆఫ్టర్నూన్ లంచ్ అన్నది చిన్నగా చాలా తక్కువలో క్వాంటిటీలో తింటే చాలా మంచిది. అండ్ డిన్నర్, ఇఫ్ యూ గో విత్ సూప్స్ యూ విల్ లూజ్ వెయిట్. Let's talk about women. What are the major concerns women having they are ignoring? See, women are always worried about their family. First of all, they are actually a mother, sister, and a wife. So they want to satisfy people around her, and they are not much worried about their health. వాళ్ళ హెల్త్ అన్నది దే డెఫినెట్లీ ఇగ్నోర్ చేస్తారు. ఇండియన్ మదర్స్ అయితే నేను స్పెషల్లీ చెప్పగలను, బికాజ్ ఐ హావ్ అబ్జర్వ్డ్ మై మదర్ ఆల్సో. సో మన దగ్గరికి వచ్చే వరకు వీ ఫీల్ లైక్ విల్ డూ ఇట్, లెట్ us అడ్జస్ట్ దిస్, రైట్. కానీ ఇఫ్ ద ఎంజిన్ ఈజ్ నాట్ వెల్, సో దాని వెనకాల ఉన్న బాక్సెస్ సరిగ్గా కండిషన్లో ఉండదు అన్నట్టు. సో వీ హ్యావ్ టు బీ కాన్షియస్ అబౌట్ వాట్ ఈస్ దేర్, వాట్ వీఆర్ టేకింగ్, హౌ వీఆర్ ఇగ్నోరింగ్. దానివల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వస్తుంది. మనం సరిగ్గా ఫుడ్ తినకపోతే ఒబేసిటీ డెఫినెట్లీ వస్తుంది. ఒబేసిటీ ఈజ్ ద రూట్ రీజన్ ఫర్ డయాబెటీస్, రూట్ రీజన్ ఫర్ డిఫరెంట్ హెల్త్ ఇష్యూస్. అండ్ పీసీఓడి అన్నది కూడా దాంట్లో మీరు ఇప్పుడు పీసీఓడి ఉన్న వాళ్ళని చూస్తే కానీ దే హ్యావ్ బ్యాడ్ ఫుడ్ హ్యాబిట్స్, మాల్ న్యూట్రిషన్ ఉంటుంది వాళ్ళ దగ్గర. చాలా మందిని టెస్ట్ రిపోర్ట్స్ చూస్తే వాళ్ళకి ఐరన్ డెఫిషియన్సీ ఉంది. అండ్ చాలా మంది ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ అయితే వాళ్ళ బాడీలో చాలా నామమాత్రం. అండ్ B12 వైటమిన్ అయితే అసలు ఉండదు చాలా మందికి. యాక్చువల్లీ B12 అన్న వైటమిన్ లివర్ లోపల అబ్జర్వ్ చేసి పెట్టుకుంటూ ఉంటుంది. ఇన్ వర్స్ట్ కండిషన్ ఆ B12 వైటమిన్ అన్నది అది రిలీజ్ చేస్తుంది. సో ఎప్పుడైనా విమెన్ ఒకవేళ హెల్త్ ఇష్యూలో పడిందంటే త్వరగా రికవరీ అవ్వడానికి అది చాలా హెల్ప్ఫుల్. సో అలాంటి ఆకుకూరలు లైక్ మురింగా ఉంది, మునగాకు, లేదంటే మునక్కాయలు, ఇలాంటివి కాకుండా మన పంకిన్ సీడ్స్ అనేసి ఇలాంటివి రోజు మీల్లో తీసుకోవాలి. కానీ ఐరన్ డెఫిషియన్సీ చాలా విమెన్, చాలా అంటే ఈవెన్ లీడర్స్, పెద్ద పెద్ద లీడర్స్ వాళ్ళ వైఫ్ బ్లడ్ రిపోర్ట్స్ చూసినా కూడా వీ అబ్జర్వ్ అండ్ వీ సీ దట్ దే హ్యావ్ ఐరన్ డెఫిషియన్సీ, ఎనిమిక్. సో వాళ్ళ ఎనిమిక్ కాకపోయినా ఐరన్ డెఫిషియన్సీ ఉంది దాంట్లో. అంటే బార్డర్స్లో ఉన్నారు అనేసి, అంటే సేఫర్ సైడ్ ఉన్నారు కానీ అటువైపు కూడా దూకొచ్చు, ఇటువైపు కూడా. సో వెన్ వీ ఆస్క్ దెమ్ వాట్ ఈస్ ద ప్రాబ్లమ్, వై డూ దే, no, I'm eating well, but I don't know why. That is where we are conscious, we are very much worried about our family, but when it comes to us we just ignore it. So eppudaina when you are designing a plate of your child, మీరు ఎప్పుడైతే వాళ్ళని దాన్ని కాన్షియస్లీ దాంట్లో వైటమిన్స్ ఉండాలి, ప్రోటీన్స్ ఉండాలి, కార్బ్స్ ఉండాలి, మినరల్స్ ఉండాలి అని మీరు ఎప్పుడైతే డిసైడ్ అయిపోయారో, అలాగే మీ ప్లేట్ని కూడా మీరు దాంట్లో ఐరన్ ఉండాలి, మెగ్నీషియం ఉండాలి, దాంట్లో కాల్షియం కంపల్సరీ ఉండాలి. దీనికి అబ్జర్వ్ అయ్యే యాక్టివిటీస్ కూడా మీరు చేయాలి. అంటే కొంచెం మార్నింగ్ ఆర్ ఈవినింగ్ వాకింగ్ అనేసి, ఎక్సర్సైజ్ అనేసి, జిమ్ వెళ్ళడం తప్పు, ఎక్సర్సైజ్ చేయడం, జిమ్ డ్రెస్ వేసుకోవడం కూడా ఎందుకు అనేసి షై ఫీల్ అవ్వడం, దీస్ ఆర్ నాట్ కరెక్ట్ యాక్చువల్లీ. ఎందుకంటే మీ బాడీలో ఉండే ఫ్యాట్ని మెటబలైజ్ చేసేదే మీ యాక్టివిటీస్. సో అది ఇంట్లో పనితోని కాదు. ఒక రోల్ తీసుకుందాం,
ఒక రోల్ లోపల మీరు టమాటో చట్నీ చేద్దాం, పాతకాలంలో టమాటో చట్నీ చేసేవాళ్ళు రోల్లో. దాన్ని గంటకు ఒకసారి దంచితే ఆ చట్నీ కాదు అది. అంటే నేను గంటకు ఒకసారి ఈ పని చేస్తున్నాను కూర్చుంటున్నాను, మళ్ళీ ఈ పని చేస్తున్నాను కూర్చుంటున్నాను అంటే దట్ ఈస్ నాట్ ద యాక్టివిటీ యువర్ బాడీ ఈజ్ నీడ్. కంటిన్యూయేషన్ ప్రాసెస్లో ఒక 20 minutes కంటిన్యూ వాక్ చేస్తే మీ బాడీ అన్నది ఫుడ్ని అబ్జర్వ్ చేస్తుంది, ప్రోటీన్ని అబ్జర్వ్ చేస్తుంది. సో మీ బాడీ కూడా ఒక కరెక్ట్ సిస్టమేటిక్ వేలో వస్తుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.